హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివెల్లు. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో చాలా ఈజీ వేలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎగ్స్ని ఇలా బీట్ చేసుకోవాలండి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్యాన్లోకి వేసేసేయాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 8 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కి క్వాంటిటీ చెప్తున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులోకి ఒక 4 బీన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. వీటన్నింటినీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అండి. స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇలా అన్నింటితో పాటు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి ఎగ్ని కూడా. ఇందులోకి వండిపెట్టిన రైస్ చల్లార్చుకొని వేసుకోవాలండి. రైస్ పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ మంచి రైస్కి పట్టేలాగా కలుపుకోవాలండి. టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.